రైతు భరోసా గోవింద, మహాలక్ష్మి 2500 గోవింద, 4000 పింఛను గోవింద, స్కూటీలు గోవింద, తులం బంగారం గోవింద, 6 గ్యారంటీలు గోవింద, కాంగ్రెస్ పార్టీ గోవింద, రేవంత్ రెడ్డి గోవింద, రాబందు రేవంత్ రెడ్డి గోవింద, గోవింద, తులం బంగారం గోవింద, 6 గ్యారంటీలు గోవింద, కాంగ్రెస్ పార్టీ గోవింద. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలో వచ్చి 3వ సంవత్సరంలో అడుగుపెట్టి ఇవాళ సంక్రాంతి రేపు ఉంది, రేపు భోగి సంక్రాంతి ఉంది. దాని సందర్భంగా ఆదిలాబాద్ జిల్లా ఇచ్చోడా మండలం ముక్రాకి గ్రామంలో మహిళలు కలిసి మాకు మహాలక్ష్మి కింద 2500 రూపాయలు 18 సంవత్సరాలు నిండిన ప్రతి మహిళకు ఇస్తామని ఆ రోజు కాంగ్రెస్ ప్రభుత్వం రేవంత్ రెడ్డి ప్రభుత్వం మేమెవరు దరఖాస్తు పెట్టుకోలే అని వాళ్ళే అధికారంలో రాగానే 100 రోజుల లోపల మీకు ప్రతి మహిళకు 2500 రూపాయలు ఇస్తామని మహాలక్ష్మి భాగంగా చెప్పారు, ఇవ్వలేదు. మరి కళ్యాణ లక్ష్మి ఆనాడు ఆ ప్రభుత్వం కేసీఆర్ ప్రభుత్వం 1,00,000 రూపాయలు ఇస్తే ఆ 1,00,000 రూపాయలు ఏం సరిపోతుంది? బంగారం పెళ్లి రోజే నేను ఒక్క డిసెంబర్ 9 వరకు ఆగండి, అధికారంలో రాగానే అప్పటిదాకా పెళ్లి ఆపండి, డిసెంబర్ 9 అధికారం రాగానే 1 తులం బంగారం నేను ఇస్తా అని రేవంత్ రెడ్డి చెప్పడం, మరి ఇలా 3వ సంవత్సరంలో అడుగుపెట్టడం ఇంతవరకు మరి తులం బంగారం అయితే రాలే. దాంతోపాటు ప్రతి డిగ్రీ చేసిన ఆడపిల్లలకు తప్పకుండా అందరికీ స్కూటీ ఇస్తామని ఎవరు దరఖాస్తు పెట్టుకోలే, ఎవరు అడగలే. ఆయననే ఎలక్షన్ భాగంగా 2500 రూపాయలు ఇస్తానడు, అది మన స్కూటీ ఇస్తామన్నాడు, ఇవ్వలేదు. మరి రైతులకు సంవత్సరానికి గత ప్రభుత్వం ఎకరానికి 10,000 రూపాయలు ఇస్తే ఆ రైతు బంధు కింద ఏం సరిపోతుంది? నేను రైతు భరోసాగా ఎకరానికి 15,000 రూపాయలు ఇస్తామని ఇప్పటిదాకా 2 సార్ల రైతు భరోసా ఇవ్వకుండా, మరి మొన్న ఒకసారి ఇస్తే 15,000 బదులు 12,000, 6,000 రూపాయలే ఎకరానికి ఇవ్వడం జరిగింది. మరి ఇప్పుడు రబ్బీ స్టార్ట్ అయ్యి 2 నెలలైంది. మరి అందరూ రైతులు ఎదురు చూస్తున్నారు రేవంత్ రెడ్డి ఏ రోజు రైతు భరోసా ఇస్తాడని. మరి ఇంతవరకు రైతు భరోసా ఇవ్వలేదు. రుణమాఫీ దాదాపు రాష్ట్రంలో ప్రతి గ్రామంలో, ఇప్పుడు మా గ్రామంలోనే దాదాపు 50% మందికి రుణమాఫీ కాలేదు. 2 లక్షల రూపాయలు పోండి, డిసెంబర్ 9 నాడు మీరు 2 లక్షల రూపాయలు మాఫ్ చేస్తాము, ప్రతి కుటుంబంలో ఎవరైతే రేషన్ కార్డు ఉన్న వారికి 2 లక్షల రూపాయలు మాఫ్ చేస్తామన్నారు. కానీ ఆ రోజు 2 లక్షల పైబడి ఉన్నది మాఫ్ చేయని అనలే. మీకు 2 లక్షల రూపాయల వరకు రుణమాఫీ చేస్తామన్నాడు. పైన ఉన్నది బ్యాంకులో ప్రతి ఒక్క రైతు పోయి రెన్యువల్ చేసుకున్నాడు. రేపు రేవంత్ రెడ్డి సార్ 2 లక్షలు మాఫ్ చేస్తాడని. ఇవాళ ఏమంటున్నా 2 లక్షల లోపు అన్న నేను 2 లక్షల పై ఉన్న డబ్బులు నేను మాఫ్ చేయని అనడం చాలా బాధాకరమైన విషయం. వెంటనే కాంగ్రెస్ ప్రభుత్వం రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఏదైతే 6 గ్యారెంటీలు 420 హామీలు ఇచ్చిందో అది హామీలు నెరవేరాలని మేము ఇలా ఈ విధంగా నిరసన కార్యక్రమం తెలియజేస్తున్నాము. జై తెలంగాణ, జై తెలంగాణ. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 2 సంవత్సరాలు పూర్తి అయినప్పటికీ రేవంత్ రెడ్డి గారు ఒక్క హామీని కూడా పూర్తి చేయలేదు. మహాలక్ష్మి పథకం కింద 2500 ఇస్తానని మోసపూరిత మాటలు చెప్పి ఇప్పటి వరకు ఆ హామీని కూడా పూర్తి చేయలేదు. రైతు బంధు, రైతు భరోసా వేస్తానన్న ముఖ్యమంత్రి గారు ఇప్పటి వరకు ఆ హామీని కూడా నెరవేర్చలేదు. అందుకోసం మా ఆడకట్టులో ఉన్న మహిళలందరూ ఒక దగ్గరికి చేరి ఈ విధంగా భోగి పండుగ నాడు నిరసన తెలుపుతున్నాము. రైతు భరోసా గోవింద, మహాలక్ష్మి 2500 గోవింద, 4000 పింఛను గోవింద, స్కూటీలు గోవింద, తులం బంగారం గోవింద, 6 గ్యారంటీలు గోవింద, కాంగ్రెస్ పార్టీ గోవింద, రేవంత్ రెడ్డి గోవింద, రాబందు రేవంత్ రెడ్డి గోవింద, గోవింద, తులం బంగారం గోవింద, 6 గ్యారంటీలు గోవింద, కాంగ్రెస్ పార్టీ గోవింద. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలో వచ్చి 3వ సంవత్సరంలో అడుగుపెట్టి ఇవాళ సంక్రాంతి రేపు ఉంది, రేపు భోగి సంక్రాంతి ఉంది. దాని సందర్భంగా ఆదిలాబాద్ జిల్లా ఇచ్చోడా మండలం ముక్రాకి గ్రామంలో మహిళలు కలిసి మాకు మహాలక్ష్మి కింద 2500 రూపాయలు 18 సంవత్సరాలు నిండిన ప్రతి మహిళకు ఇస్తామని ఆ రోజు కాంగ్రెస్ ప్రభుత్వం రేవంత్ రెడ్డి ప్రభుత్వం మేమెవరు దరఖాస్తు పెట్టుకోలే అని వాళ్ళే అధికారంలో రాగానే 100 రోజుల లోపల మీకు ప్రతి మహిళకు 2500 రూపాయలు ఇస్తామని మహాలక్ష్మి భాగంగా చెప్పారు, ఇవ్వలేదు. మరి కళ్యాణ లక్ష్మి ఆనాడు ఆ ప్రభుత్వం కేసీఆర్ ప్రభుత్వం 1,00,000 రూపాయలు ఇస్తే ఆ 1,00,000 రూపాయలు ఏం సరిపోతుంది? 1 తులం బంగారం పెళ్లి రోజే నేను ఒక్క డిసెంబర్ 9 వరకు ఆగండి, అధికారంలో రాగానే అప్పటిదాకా పెళ్లి ఆపండి,
డిసెంబర్ 9 అధికారం రాగానే 1 తులం బంగారం నేనిస్తా అని రేవంత్ రెడ్డి చెప్పడం, మరి అలా 3వ సంవత్సరంలో అడుగుపెట్టడం, ఇంతవరకు మరి తులం బంగారం అయితే రాలే. దాంతోపాటు ప్రతి డిగ్రీ చేసిన ఆడపిల్లలకు తప్పకుండా అందరికీ స్కూటీ ఇస్తామని ఎవరు దరఖాస్తు పెట్టుకోలే, ఎవరు అడగలే. ఆయననే ఎలక్షన్ భాగంగా 2,500 రూపాయలు ఇస్తాడు, అది మన స్కూటీ ఇస్తామన్నాడు, ఇవ్వలేదు. మరి రైతులకు సంవత్సరానికి గత ప్రభుత్వం ఎకరానికి 10,000 రూపాయలు ఇస్తే ఆ రైతు బంధు కింద ఏం సరిపోతుంది, నేను రైతు భరోసాగా ఎకరానికి 15,000 రూపాయలు ఇస్తామని ఇప్పటిదాకా 2 సార్ల రైతు భరోసా ఇవ్వకుండా, మరి మొన్న ఒకసారి ఇస్తే 15,000 బదులు 12,000, 6,000 రూపాయలే ఎకరానికి ఇవ్వడం జరిగింది. మరి ఇప్పుడు రబ్బీ స్టార్ట్ అయ్యి 2 నెలలైంది. మరి అందరూ రైతులు ఎదురు చూస్తున్నారు రేవంత్ రెడ్డి ఏ రోజు రైతు భరోసా ఇస్తాడని. మరి ఇంతవరకు రైతు భరోసా ఇవ్వలేదు. రుణమాఫీ దాదాపు రాష్ట్రంలో ప్రతి గ్రామంలో, ఇప్పుడు మా గ్రామంలోనే దాదాపు 50% మందికి రుణమాఫీ కాలేదు. 2 లక్షల రూపాయలు పోండి, డిసెంబర్ 9 నాడు మీరు 2 లక్షల రూపాయలు మాఫ్ చేస్తాము, ప్రతి కుటుంబంలో ఎవరైతే రేషన్ కార్డు ఉన్న వారికి 2 లక్షల రూపాయలు మాఫ్ చేస్తామన్నారు. కానీ ఆ రోజు 2 లక్షల పైబడి ఉన్నది మాఫ్ చేయని అనలే. మీకు 2 లక్షల రూపాయల వరకు రుణమాఫీ చేస్తామన్నాడు. పైన ఉన్నది బ్యాంకులో ప్రతి ఒక్క రైతు పోయి రెన్యువల్ చేసుకున్నాడు. రేపు రేవంత్ రెడ్డి సార్ 2 లక్షలు మాఫ్ చేస్తాడని. ఇవాళ ఏమంటున్నా 2 లక్షల లోపు అన్న నేను 2 లక్షల పై ఉన్న డబ్బులు నేను మాఫ్ చేయని అనడం చాలా బాధాకరమైన విషయం. వెంటనే